ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఆదివారం లహూజీ సాల్వే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరియు లహూజీ సాల్వే విగ్రహాన్ని ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం జరిగింది. మాజీ మంత్రి జోగి రామన్న ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాంగ్ కులస్తుల పెద్దలు నేతలు మోర నర్సింగ్, వాగ్మారే, దత్త వాసుదేవ్, కామ్లే బాలాజీ, ఉద్దవ్, మైనార్టీ నాయకుడు యూనిస్ అగ్బానీ మరియు మాంగ్ కులస్తుల యువకులు, విద్యార్థులు, నాయకులు దర్శన్ వాడ్, దయానంద్ మాంగ్ బోడికే, మధుకర్ మాంగ్, అంబాటివార్, రమాకాంత్, కామ్లే రాజు మాంగ్, జాదవ్ శ్యామ్ మాంగ్, మెట్టే శ్యామ్, వాగ్మరే రాజు, సూర్యవంశం సాయి, దొండిరామ్ మాంగ్ దేవ్, కాలింక్ రిష సిందే, అనికేత్, బాలాజీ మాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ లవ్జీ సాల్వే ఆధ్వర్యంలో ఇవాళ భూమి పూజ మళ్ళీ 231 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రులు అటవీ శాఖ మంత్రి మన అన్నగారు పెద్దలు జోగి రామన్న గారు, మన జాతికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న యూనిస్ అగ్బానీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ పట్టణ కేంద్రంలో మారుమూల గ్రామం నుంచి మా మాంగ్ సోదరులు జిల్లా కేంద్రంలో రావడం జరుగుతుంది. విధంగా ఇక్కడ టౌన్లో ఉండబడే ప్రతి సామాజిక కార్యకర్తలు మేము జైలేవుని జరుపుతున్నాం. అదేవిధంగా ఇక్కడ అన్నబాసటే స్టాచ్యూ కానీ లవ్జీ స్టాచ్యూ కానీ ఆ భూమి పూజ విషయంలో ముఖ్యంగా సర్వనీయులైన వాగ్మారి గంగారాం గారు మరియు అదేవిధంగా వాసు మరి వాళ్ళతో పాటు సీనియర్ నాయకుల పాత్ర చాలా పెద్దది ఉంది. వాళ్ళ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా జాతి పట్ల ఎవరైతే పనిచేస్తారో వారికి ఖచ్చితంగా సమాజం వారికి అండగా ఉంటుంది. అదే మా మధ్యలో ఇవాళ పెద్దయినా మాకు పెద్ద దిక్కు ఉండే ఇలా మా జాతి అంతా కోల్పోయింది. సమాజం నుంచి మొత్తం మేము ఇలా అట్టాడుగులో బతికే మా జాతిని ముందుకు తీసుకెళ్లే సమయంలోనే స్వర్గలైన నామదేవ్ కామ్లే కూడా మేము ఇక్కడి నుంచే నివాళి అర్పిస్తున్నాం. వాళ్ళ ఆశ ఉండే ఇక్కడనే ఒక క్రాంతి రోజు సాల్వే ఇక్కడ విగ్రహం చాలా పెద్ద ఎత్తున నిర్మించాలని ఆశ ఉండే, కానీ వాళ్ళ తనయుడు ఉద్దవ్ కామ్లే ఉన్నారు కాబట్టి ఈ భుజహస్తంలో తీసుకొని వాళ్ళ విగ్రహంకి పెద్ద ఎత్తున ఇక్కడ మద్దతు తెలిపి సమాజాన్ని చేతులు తీసుకొని అందరికీ ముందు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సమాజంతో పాటు మేము ఇవాళ మా పెద్ద దిక్కు ఇప్పుడు నరసింహమోరే గారు ఉన్నారు, నేనున్నా, మేము అందరం సీనియర్ జూనియర్ కార్యకర్తలు మేము సమాజం కోసమే పాటుపడాలి. కానీ మనం ఏదన్నా అన్ని రాజకీయ పార్టీలు అతిథిగా తీసుకొని జాతీయ పార్టీలో మనం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కనీసం ఇవాళ 29 రోజుల నుంచి ఒక నెల అవుతున్నది. बांबे टू आदिलाबाद शहरमध्ये आद्य क्रांती लवजी साळवे यांची जयंती साजरी करताना या ठिकाणी आता माझे मंत्री रामनाथजी हमारे लवजी साळवे कमेटी जी भाजपा अध्यक्ष जी बालाजी कांबळे यांचे मंत्रिपद यांनी सर्व या ठिकाणी आलेले नवयुवक सर्वांना माझा जय लवजी. आज लवजी साळवे यांची जयंती साजरी होत आहे. आम्ही जयंती का करतो? आमच्या आईवडिलांची जयंती करत नाही, कारण त्यांनी या भारत देशामध्ये असणारे महिलांची सर्व समाजासाठी काम केलेलं आहे. या भारतावर इंग्रजाचं राज्य होतं, इंग्रजाचं राज्य हटवल्याशिवाय मी जगेन तर देशासाठी, मरेन तर देशासाठी अशी त्यांनी प्रतिज्ञा घेतलेली आहे आणि त्याप्रमाणे त्यांनी केली. परंतु आम्ही काय करावं? अरे आम्ही सुद्धा पण माणसं आहोत, आमच्यापाशी पण दिमाग आहे. मग त्यांनी जेवढं देशासाठी केलं कमीत कमी आपल्या कुटुंबासाठी, आपल्या समाजासाठी आपण करायला पाहिजे. म्हणून आम्ही या ठिकाणी आज जे शपथ खात आहोत, या ठिकाणी आमचे वाघे साहेबांनी म्हटलं आहे की 10 वर्षापासून या आदिलाबाद शहरामध्ये जयंती होत आहे, परंतु वर्षांनी जयंती करत आहोत. परंतु आज जे परिवर्तन करायचं आहे, आज जे बदल आणायचं आहे, म्हणजे या जिल्ह्यामध्ये या आपल्या तेलंगणामध्ये कुठेच नाही तशा प्रकारे या ठिकाणी घोड्यावर असणारा जो लवजी साळवेचा पुतळा आहे आम्हाला या ठिकाणी बसवण्यात आहे. त्यांनी आज शपथ खाल्ली आणि तुम्ही आम्ही पण शपथ खाऊ. आजपासून आपण कामाला लागू. येणाऱ्या 2026च्या जयंतीमध्ये आम्ही लवजी साळवेचा पुतळा घोड्यावर बसलेला पाहून जयंती, कारण का आम्हाला आमच्या येणाऱ्या पिढीला, आमच्या येणाऱ्या समाजाला दिसला पाहिजे की कोण आहेत, कशासाठी आहेत, काय केले. म्हणून याप्रमाणे मला जयंती करायची आहे. दुसरी गोष्ट, आपल्या 1 ऑगस्ट 2024 मध्ये आपल्या भारताच्या सुप्रीम कोर्टनं आम्हाला आरक्षण दिलेलं आहे आणि आरक्षण आमच्या
तेलंगणा सरकारनं 14 एप्रिल 2025 दिवसापासून अंमलमध्ये आलेलं आहे. तशा प्रकारे आंध्र प्रदेशमध्ये पण ABCD झाली आणि तिथं अंमल होत आहे. तशा प्रकारे आमच्या बाजूला जे महाराष्ट्र आहे ते महाराष्ट्राची पण आपले जय लवजी, जय लहूजी, जय लहूजी. जय लवजी, జై లవ్జీ, జై లవ్జీ. ఈరోజు ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో క్రాంతివీర్ లవ్జీ సాల్వే జయంతి మరియు విగ్రహ స్థాపన భూమి పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 12 వరకు నాగ్పూర్ వరకు బాంబే నుండి పాదయాత్ర నడుస్తున్న మా కుల పెద్దలైన మహారాష్ట్ర నేత విష్ణుబా కస్బే గారి నాయకత్వంలో పాదయాత్ర జరుగుతున్నది. అదే ఇక్కడ ఏదైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ సాధించుకున్న 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఆమోదం పొందపరిచిన ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్, అక్కడ చంద్రబాబు నాయుడు సర్కార్. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి మా కులస్తుల తరపు నుండి ఎస్సీల వర్గీకరణ అంశంలో త్వరలోనే ముఖ్యమంత్రి మహారాష్ట్ర చొరవ తీసుకొని బిల్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు మేము మొత్తం చుట్టుముట్టు రాష్ట్రం నుంచి 12 డిసెంబర్ తేదీన మేము నాగ్పూర్ కార్యక్రమం విజయవంతం చేయడానికి సంసిద్ధంగా కులస్తుల మొత్తం ఉన్నాం. దానికి సంబంధించిన మాంగ్ ఉపకులాలు చైతన్యం పరిచి మహారాష్ట్రలో ఎస్సీల వర్గీకరణ సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా మా మహారాష్ట్ర గడ్డ మీద ఉన్న మాంగ్ జాతికి ఎస్సీల వర్గీకరణ త్వరలోనే జరగాలని మేము అనేక రకాల పోరాటం ఇప్పటి వరకు గౌరవనీయుల నరసింహమూరే కానీ నేను బాలాజీ కాంబ్లే మాట్లాడుతున్నా. మా జీవితం అంతా ఎస్సీల వర్గీకరణ కోసమే మేము పోరాటం చేసినాం. అదేవిధంగా ఏదైతే క్రాంతివీర్ లవ్జీ సాల్వే ఎట్లయితే శపథం తీసుకున్నారో ఆ రోజులలో బ్రాహ్మణవాదులు కానీ ఆంగ్లేయులతో కానీ పోరాటం చేసి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి కేవలం ఈ భారతదేశంలో క్రాంతివీర్ లవ్జీ సాల్వే. విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఏదైతే మేము ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫులే కనీసం ఒక బడి తెరవాలంటే ఆయనకు భయం ఉండే ఆ రోజుల్లో. ఆ భయంతో బడి తెరవడానికి కూడా ఆయన కనీసం ఆ ధైర్యం లేకపోతే ఈ క్రాంతివీర్ లవ్జీ సాల్వే మహనీయులైన బలం ఇచ్చిన ఏకైక వ్యక్తి మా క్రాంతివీర్ లవ్జీ సాల్వేనే. ఇలా చూస్తున్న మిత్రులారా, మహిళా విద్యార్థులకు కానీ ఆ రోజుల్లో స్కూల్ కావాలంటే బడిలో తెరవాలంటే భయం ఉండే. ఈరోజు మా కులంలో కులంలో ఒక మానవత్వమైన మన ముక్తా సాల్వే గారు చూడండి, మొదటిగా ఆమె ఒక విద్యాభ్యాసం చేసిన ఒక విద్యార్థిని. ఆమె కూడా మేము ఆదర్శం తీసుకుంటాం. ఆమె మా మహాపురుషులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిబా ఫులే